నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, వెల్కమ్ సార్. ముందుగా రమేష్ గారు, నిన్న అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశారు. సరే, ఆయన వేరే అంశాలు మాట్లాడుకొచ్చారు. సాక్షి మాత్రం వీటిని హైలైట్ చేసుకుంటూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, చంద్రబాబు బీజేపీతో కలవడం వల్ల మైనారిటీలు, దళితులు, ఎస్టీలు వీళ్ళెవ్వరూ ఈ కూటమికి ఓటు వేసే అవకాశమే లేదు బీజేపీతో కలవడం వల్ల అని చంద్రబాబు గతంలో మోడీని ఏమన్నాడు, ఉగ్రవాది అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పి ఇవన్నీ రాసుకొచ్చారు. ఇదొక అంశం. అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ సిఏఏ వల్ల దీని మీద బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఈ ఇంపాక్ట్ పడి మైనారిటీస్ ఏమన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దూరం అయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి ఓవైసీ మాట్లాడిన దానికంటే దీనివల్ల దూరం అవుతారని ఓవైసీ అనలేదు, కానీ ఇలాంటి ఒక చర్చ కూడా మొదలయ్యింది. దీని మీద మీ పరిశీలన ఏంటి? ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అవును. అదేమిటి, దానివల్ల మైనారిటీలు వ్యతిరేకంగా ఉంటారా, వ్యతిరేకిస్తారా? అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వ్యతిరేకిస్తారా? ఇది ఒక అంశం. రెండోదేమో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు ఓట్లు వేయరు, దళితులు ఓట్లు వేయరు అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ మరి బీఆర్ఎస్ పార్టీతో మన ఈ మధ్య వరకు ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మరి దళితులు, ముస్లింలు అందరూ కూడా మరి అసదుద్దీన్ ఓవైసీ వెంట ఆయన చెప్పే మాటల ప్రకారం మనకు ఓటేస్తే అక్కడ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కాదు. ఎందుకంటే ఆయన ప్రకారం కాంగ్రెస్కి దళితులు, ముస్లింలు ఓటేయరు, ఎందుకంటే కాంగ్రెస్ మోసం చేసింది. వేరే బీఆర్ఎస్ మాత్రం మైనారిటీల కోసం పాటుపడుతోంది అని కదా చెప్పాడు చాలాసార్లు. అయినా కూడా మరి బీఆర్ఎస్ ఓడిపోయింది కదా తెలంగాణలో. కాబట్టి ఆయన మాటల ప్రకారం జరుగుతుంది, మైనారిటీలు ఆయన చెప్పినట్టుగా వ్యవహరిస్తారు అని చెప్పి అనుకోవడానికి ఏమాత్రం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఆయనకి మధ్య మిత్రత్వం త్రూ కేసీఆర్ చాలా బలంగా గట్టిగా ఉంది. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వీళ్ళు మరి చాలా కార్యక్రమాలు కావాల్సినవన్నీ చేసుకునేవాళ్ళు ఎంఐఎం వాళ్ళు. ఎంఐఎం పద్ధతి ఏంటంటే, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి ఎంఐఎంకి ఓల్డ్ సిటీలో లేదా హైదరాబాద్లో ఇష్టారాజ్యంగా చేసుకోవడానికి అవకాశం ఇస్తుందో వాళ్ళతో చాలా కలిసిమెలిసి ఉంటారండి. పూర్తిగా నిలాఖత్ అవుతారు వాళ్ళతోటి. సో ఆ రకంగా ఆయన వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తోటి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఒకటి. రెండవది, ఆయన యాక్చువల్గా టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాడు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. వాళ్ళు చాలా మంది తెలియదేమో, నాకు తెలియదు. కానీ ఈ మేరకు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక కూడా ఇచ్చాడు. రాష్ట్రాన్ని విభజించవద్దు, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి అనవసరంగా మైనారిటీలను కూడా వాళ్ళకు కూడా ముప్పు తీసుకొస్తున్నాడు, తెలంగాణ అనేటువంటి చిన్న రాష్ట్రం ఏర్పడితే మైనారిటీలకు ముప్పు ఏర్పడుతుంది అని చెప్పి అన్నవాడు ఓవైసీ. ఇవాళ చాలా మందికి తెలియదేమో, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ బాగానే మొత్తానికి వాళ్ళని పట్టుకున్నాడు. అంటే వాళ్ళకు కూడా కావలసినవన్నీ జరిగినాయండి. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో వాళ్ళకి ఎదురు లేకుండా జరిగిపోయింది. దానివల్ల వెంటనే మారిపోయి అసలు ప్రత్యేక తెలంగాణ బ్రహ్మాండం, టీఆర్ఎస్ అంతకంటే బ్రహ్మాండం, కేసీఆర్ అంత నాయకుడు అసలు దేశంలో లేడని చెప్పి పగొట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఏదో పెద్ద నీతి నిజాయితీ గలవాడు, ఆయనకేదో చాలా పొలిటికల్ ఇంటిగ్రిటీ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అని విమర్శించేటువంటి ఆ హక్కు, అధికారము ఓవైసీకి మాత్రం ఉండవు. వేరే ఎవరైనా విమర్శించవచ్చు. కానీ తర్వాత మీకు గుర్తుందో లేదో, 2014లో కూడా ఈయన నేను వస్తాను, ఏపీకి వచ్చి నేను ప్రచారం చేస్తాను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా అన్నాడు. అప్పుడు కేసీఆర్ ప్రభావంతో క్యాండిడేట్లు పెడతాం అని కూడా ప్రకటించాడు అప్పట్లో. అయినా ఏం పెట్టలేదు అనుకోండి, పెడితే 4 ఓట్లు కూడా రావు. పెట్టమనండి ఇప్పుడు. మరి
ఎంఐఎం తరఫున ఏపీలో పెట్టొచ్చు కదా, పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నష్టం అందుకని పెట్టాడు. సో వాళ్ళకి మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఈయనకి అనేక రకాలుగా. ఆ కారణాల చేత ఆయన సమర్థిస్తున్నాడు. అంతవరకు ఓకే, ఆయన ఇష్టం. అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తాడు, అంతకంటే ఆయన చేయగలిగింది ఏమి లేదులేండి. ఆయనేమి ఆంధ్రప్రదేశ్ ఇది బీజేపీ మీద ఉన్న వ్యతిరేకంతో అన్నాడు అనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో అన్నాడని అనుకోవాలా? అంటే బీజేపీతో ఎప్పుడు జరిగే యుద్ధం తమలపాకులతో యుద్ధం చేస్తుంటాడు బీజేపీతో, అది జరుగుతూనే ఉంది. ఇక్కడేమో స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి కోసం. అంటే నిన్న 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 అమిత్ షా చాలా క్లియర్గా మేము తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడానికే మేము ముందుకెళ్తాం, మేము రద్దు చేస్తామని అన్నాడు. దాని మీద కదా మాట్లాడాలి అసదుద్దీన్ ఓవైసీ, అలాంటి వాటి మీద కదా కామెంట్స్ చేయాలి. దాని మీద కూడా మాట్లాడతాడేమో లేండి తర్వాత, ఎందుకంటే అది మాట్లాడితేనే కదా వీళ్ళకి గిట్టుబాటు అయ్యేది, మాట్లాడతాడు. కానీ పాయింట్ ఏమిటంటే బీజేపీని విమర్శించడం అని కాదు, బీజేపీని విమర్శించడం అనేది అది ఎగ్జిస్టెన్షియల్ నెసెసిటీ ఎంఐఎంకి. బీజేపీకి ఎంఐఎం, ఎంఐఎంకి బీజేపీ లేకపోతే ఆ రెండు కూడా మనుగడ సాధించలేవు ఈ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో, ఇక్కడ ఈ తెలంగాణలో, హైదరాబాద్లో. రైట్, కరెక్ట్. యూపీ పంజాబ్ విషయాల్లో అలాంటి చర్చ జరిగింది, తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి చర్చ తెర మీదకి వచ్చింది. అవును, అదే ఓవరాల్గా ఏంటంటే అతని వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం జరగలేదు ఓవరాల్గా దేశం అంతా కూడా అనేది ఒక పాయింట్ అనుకోండి. ఈ మధ్య మళ్ళీ తగ్గించాడు పోటీ చేయడం, ఎందుకనో. గతంలో ప్రతి చోట పోటీ చేసేవాడు, ప్రతి రాష్ట్రంలో పోటీ చేసేవాడు, కాంగ్రెస్కి ఇతర పార్టీలకు ఓట్లు రాకుండా చేసేవాడు ఈ మైనారిటీ ఓట్లు. ఒకటి రెండు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఏపీలో కూడా ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ చెప్తే ఏపీలో మైనారిటీలు ముస్లింలు ఎవరు ఓటేరండి. అట్లా ఓటేసేటైతే 2014లో కూడా గెలిచేవాడు జగన్మోహన్ రెడ్డి. వేరే వేరే కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ముస్లింలు, ఇతర మైనారిటీలు ఓట్లు వేస్తారు, అది వేరే విషయం. కానీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం వల్ల కాదు అనేది ఒక పాయింట్. రెండవది ఇక సిఏఏ కింద దాని సంగతికి వస్తే, దానికి సంబంధించి నా వ్యూ ఏంటంటే అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏమిటి అని తెలుసుకుని మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది. అసలు అందులో ఏముందో తెలియదు. ముస్లింలు ఓట్లేరు దానికోసం అంటే ముస్లింలు బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఓట్లేకపోవచ్చు చాలా కారణాల వల్ల. కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాంట్లో ఈ దేశంలో ఉన్న ముస్లింలకు కానీ మరే మతానికి చెందిన వారికి కానీ వ్యతిరేకత ఏమి లేదు అందులో వ్యతిరేకంగా. అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించింది కాదు ఆ చట్టం. అది మర్చిపోయి ఇదేదో వివక్షాపూరితమైన చట్టం, ఇక్కడేదో ముస్లింలు అందరినీ కూడా ఇక్కడ నుంచి పౌరసత్వం లేకుండా చేసి బయటికి పంపించేస్తారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అర్థం లేకుండా. ఈ చట్టం సింపుల్గా ఏమిటంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి మూడు దేశాలు. ఒకప్పుడు ఇవి ఇండియన్ సబ్ కాంటినెంట్లో భాగం మొత్తం ఇండియాలో. ఇవన్నీ తర్వాత వేరే వేరే దేశాలైనవి. దేశాలు అయిన తర్వాత అవన్నీ కూడా ఇస్లామిక్ స్టేట్స్ అయినాయి. అక్కడ స్టేట్ రిలీజియన్ ఇస్లాం అనేది. అక్కడ ముస్లిం మతాన్ని అవలంబించేవాడు మాత్రమే ఏ క్లాస్ సిటిజన్స్, అవలంబించిన వాళ్ళంతా కూడా బి క్లాస్ సిటిజన్స్. అది అఫీషియల్ పాలసీ అది. కాబట్టి ఈ ప్రాంతాల్లో మరి ఇండియన్ సబ్ కాంటినెంట్లో భాగం కాబట్టి వందలాది వేలాది సంవత్సరాల నుంచి ఇక్కడ హిందువులు, బౌద్ధులు, సిక్కులు ఉన్నారు, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, పార్సీలు కూడా ఉన్నారు. సో అందువల్ల ఏం చేశారు, ఇవన్నీ కూడా థియోక్రటిక్ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్లో, మత రాజ్యాలు ఇవి. అంటే మీరు ప్రభుత్వంలో ఉండాలన్నా, మంత్రి అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా, లేదు అసలు మీకు మీ హక్కులు కూడా మీ మతాన్ని బట్టి ఉంటాయి. అక్కడ మీరు ఇస్లాం మతానికి చెందిన వారైతేనే మీకు అన్ని హక్కులు ఉంటాయి. ఇవన్నీ సౌదీ అరేబియా ఇట్లాంటి చాలా దేశాల్లో ఇది అందరికీ తెలిసిన విషయం, కొత్త విషయం ఏం కాదు ఇది. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే దీనివల్ల మిగతా ఈ మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా వివక్ష గురవుతున్నారు. అక్కడ వాళ్ళు మతాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఉండవు ఎక్కడా కూడా. దానికి తోడు అక్కడ మత మార్పిడి అనేది అధికారికంగానే జరుగుతుంది, ఎందుకంటే మతరాజ్యాలు కాబట్టి. అందరినీ మతాన్ని మార్చుకునే విధంగా రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం అక్కడ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈ మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా
వాళ్ళ మతాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా పాకిస్తాన్లో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే దేశం లేదు కాబట్టి, అది భారతదేశమే కాబట్టి, అప్పుడు లాహోర్‌లో హిందువులే మెజారిటీ ఉండేవారు. మొత్తం పాకిస్తాన్‌లో 1947 పార్టిషన్ నాటికి కనీసం 20% మంది హిందువులున్నారు. కనీసం కాదండి. యాక్చువల్లీ ఎక్కువ మంది ఉన్నారు. అయితే అందరికీ తెలుసు కదా! పార్టిషన్ విభజన జరిగినప్పుడు లక్షలాది మంది, ఆనాడు కోట్లాది మంది అక్కడి నుంచి వచ్చేసారు. తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసారు. ఉమ్, ఇక్కడి నుంచి కొంతమంది ముస్లింలు వెళ్ళారు. అక్కడి నుంచి హిందువులు కూడా వచ్చారు. హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేను చెప్తుంది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్‌లో ఇక్కడ ఎట్లయితే ఇండియాలో చాలామంది ముస్లిమ్స్ మా మాతృదేశం భారతదేశమే. మేము ఇక్కడే పుట్టాం కాబట్టి మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఉండిపోయారు. వాళ్ళెవరు చాలామంది ఎళ్ళలేదు గదా! అందువల్ల ఇవాళ భారతదేశంలో 20% మంది ముస్లింలు ఉన్నారు. అట్లాగనే పాకిస్తాన్‌లో కూడా చాలామంది హిందువులు మేము ఇక్కడే పుట్టాము. ఇదే మా దేశం అని చెప్పి ఉండిపోయారు. అట్లా ఉండిపోయిన వాళ్ళు 20% ఉన్నారు. 1947 సో 1947లో 20% ఉంటే ఇవాళ ఎంతమంది ఉన్నారు హిందువులు అక్కడ? తెలుసా ఎంతమంది ఉన్నారో? ఎంతమంది ఉన్నారు? 1.5% ఉన్నారు. ఉమ్, అంటే 47 నుంచి ఇప్పుడు 75 ఏళ్ళు అయింది కదా! 75 సంవత్సరాల్లో మరి 18.5% మంది మాయమైపోయారు. ఏమయ్యారో తెలీదు. ఐదర్ వాళ్ళంతా మత మార్పిడి చేసుకున్నారు. లేదా ఆ దేశం నుంచి వేరే చోటకి వెళ్ళిపోయారు. అంతే కదా! ఈ రెండే కదా పాసిబిలిటీస్. ఉమ్, సో, ఆ రకంగా అక్కడ తగ్గిపోయింది. మిగతా మతాల సంఖ్య. క్రిస్టియానిటీ కూడా తగ్గిపోయింది పాకిస్తాన్‌లో. ఈ ఓకే. కారణం చేత. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో కూడా మీకు 20% పైగా హిందువులు ఉండేవాళ్ళు. ఏంటి బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా. ఉమ్, ఆహ్, అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? ఇవాల్టి రోజున బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌తో పోలిస్తే మత ఛాందసం తక్కువ కొంచెం. ఎందుకంటే అది బెంగాల్ కాబట్టి బెంగాలీ కల్చర్ ఎక్కువ ఉంది బంగ్లాదేశ్‌లో. దాని పేరే బంగ్లా గదా! అయినా కూడా 20% ఉంటే ఆనాడు 1947లో ఇవాళ 7, 8% మంది హిందువులు ఉన్నారని చెప్తున్నారు ఉమ్, బంగ్లాదేశ్. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈవెన్ 1970స్‌లో కూడా 1 మిలియన్ పాపులేషన్ పైనే ఉంది. అప్పటి పూర్వకాలంలో ఎంతో ఉండేది. అందరికీ తెలుసో లేదో ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ చాలామంది హిందువులు ఉండేవాళ్ళు. చాలామంది బౌద్ధులు ఉండేవాళ్ళు. బౌద్ధం విస్తృతంగా ఉండేది ఆఫ్ఘనిస్తాన్‌లో. అక్కడ బామియాన్ బుద్ధాస్ అని చెప్పి పర్వత శ్రేణుల్లో చాలా ఎత్తైనటువంటి బుద్ధ విగ్రహాలు ఉండేవి. ఇవాల్టివి కూడా మీరు కొట్టి చూడొచ్చు. వాటన్నిటిని కూడా ఈ తాలిబాన్‌లు బాంబులు పెట్టి పేల్చేశారు. వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి. కానీ అప్పటి ఆ ఫోటోస్ ఇప్పటికే ఉన్నాయి. ఆ ఒరిజినల్‌గా ఉండేటువంటి పెద్ద పెద్దవన్నమాట. అంటే ఒక్కొక్కటి 100, 200 అడుగుల పైన ఎప్పుడో చెక్కినవవి. ఎన్నో ఉమ్, వందలేళ్ల క్రితం. వాటిని పేల్చేశారు. ఆ విధంగా బౌద్ధులు కూడా లేరు. అంతా మాయమైపోయారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఒక లెక్క ప్రకారం ఎంతమంది ఉన్నారంటే 30 మందో, 40 మందో ఉన్నారట. రికార్డు ప్రకారం. ఇది వరుస వరుస సంఖ్యలో 30 మంది. అవునండి. అంతే. పర్సంటేజ్లు కూడా కాదు. పర్సెంటేజ్ కాదండి. యాక్చువల్ సంఖ్య చెప్తున్నా. ఓకే. ఓకే. సో, అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉమ్, మొత్తం నాన్ ఇస్లామిక్ పాపులేషను ఈ 3 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో, భారత ఉపఖండంలో అవి డెసిమేట్ అయిపోయినాయి. 75 ఉమ్, ఏళ్లలో. దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ యొక్క దేశాలు మత రాజ్యాలుగా తమను తాము ప్రకటించుకొని, ఈ మతాన్ని పాటించేవాళ్ళు మాత్రమే ప్రథమ శ్రేణి పౌరులు ఈ దేశాలని ప్రకటించారు. అఫీషియల్ అది. కారణం ఉమ్, అది. సో, దీని నేపథ్యంలో ఇప్పుడు ఈ సీఏఏ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే చేశారో దాని ప్రకారం ఏంటి? ఈ ఎవరైతే హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఈ 6 కేటగిరీలకు చెందిన వాళ్ళు ఈ 3 దేశాలకు మాత్రమే ఇది పరిమితం. ఈ 3 దేశాలకు చెందినటువంటి ఈ 6 మతాలకు చెందిన వారు ఇక్కడ పౌరసత్వం పొందాలి అనుకుంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. సిఏఏ. 2014 ముందు ఎవరైతే ఆ విధంగా అక్రమంగా ఈ దేశంలోకి వచ్చారో ఈ 3 దేశాల నుంచి వాళ్ళందరికీ కూడా పౌరసత్వాన్ని కల్పిస్తారు. ఇంతకు ఎంతమంది కల్పిస్తారో తెలుసా?
ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఆ విధంగా భారతదేశానికి 30,000 మంది అండి అంతే. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30,000 మందే వచ్చింది ఆ దేశాల నుంచి పారిపోయి. ఇంత కూడా జరుగుతుంది ఆ 30,000 మంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాల విమర్శ ఏంటి? ప్రతిపక్షాల విమర్శ ఏంటి? ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల భయం ఏంటి? అదే ప్రతిపక్షాలు మాట్లాడేది మరి ముస్లిం మైనారిటీల గురించే కదా. ఏమిటి విమర్శ అంటే, మీరు 6 మతాలకు చెందిన వారు అని చెప్పి ఇచ్చారు కదా, అందులో ముస్లింలు లేరు. ఓకే. ముస్లింలు ఇందులో పెట్టకపోవడం అనేది వివక్ష, ఇది అక్రమం, ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అనేది వాళ్ళ వాదనండి. అంటే ఆయా దేశాల నుంచి ముస్లింలు కూడా, అంటే ముస్లింలని కూడా ఈ విధంగా ఏమంటారు, శరణార్థులుగా శరణార్థులుగా రావడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తోంది, బీజేపీ గవర్నమెంట్, అక్కడ ఉంది ఇస్లామిక్ స్టేట్స్ కాబట్టి ఆ మతంలో ఉన్న వాళ్ళకి పెద్ద సమస్యలు ఉండవు, వాళ్ళేమి రిలీజియస్ పర్సిక్యూషన్కి గురిగారు, మతపరమైనటువంటి వివక్షకి గురిగారు కదా, ఎందుకంటే అఫీషియల్ మతం ఇస్లామే కాబట్టి. అయితే వాదన ఏంటంటే, మతం ప్రాతిపదికన మీరు పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు లేదు అనేది. అంటే నేను ఇక్కడ నా భావన ఏంటంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న అంశం అంతే. మనకి ఆల్రెడీ సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉన్నది, 1955లో చేశారు దాన్ని, దానికి ఇది అమెండ్మెంట్. సో ఒరిజినల్ యాక్ట్ ప్రకారం ప్రపంచంలో ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, భారతదేశంలో వచ్చి స్థిరపడాలి అని అనుకుంటే, లేకపోతే భారతదేశానికి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉండి సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే, దానికి ఒక పద్ధతి ఉన్నది ఆల్రెడీ. సిటిజన్షిప్ యాక్ట్ 1955, దాని యొక్క అమెండ్మెంట్ ఇప్పుడు మనం చెప్పేది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఒరిజినల్ యాక్ట్లో ఉన్నది. అది ఎవరైనా సరే ప్రపంచంలో భారతదేశంలో పౌరసత్వం పొందాలంటే దానికి ఏదో పద్ధతులు ఉన్నాయి, ఆ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ముస్లిమ్స్ కూడా వేరే దేశాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది స్పెసిఫిక్గా ఇందుకోసం చేశారు కాబట్టి దీని గురించి ఇంత వ్యతిరేకించడం అవసరం లేదు అని నా భావన ఒకటి. రెండవది ఏంటంటే, బీజేపీ ఉద్దేశపూర్వకంగా దేశంలో ఈ మత కల్లోలను రెచ్చగొట్టడానికి, ముస్లింలని అణిచివేయడానికి ఎన్నికల ముందు కావాలని దీనిని చేసింది. 2018లో డిసెంబర్లో చేసిన చట్టాన్ని, దాని నిబంధనలు ఇంతవరకు రూపొందించకుండా ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఎన్నికల ముందు కావాలని చేసి దాని ఇంప్లిమెంటేషన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు అనేది ఇంకొకటి. అది వ్యాలిడ్ విమర్శ, అది నిజమే. ఎందుకు ఎంతో కాలంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అంటే వాళ్ళు మరీ ఎక్కువ విమర్శిస్తారు, అది వేరే విషయం. 2019లోనే పెద్ద ఎత్తున గొడవ అయింది, మీకు గుర్తుందో లేదో, ఢిల్లీలో మత కలహాలు జరిగినాయి, గొడవలు అయినాయి దీని మీద. అవును, చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినాయి కదా, ఎస్పెషల్లీ అపోజిషన్ రూల్ స్టేట్స్. ఇప్పుడు కూడా మరి కేరళను, పశ్చిమ బెంగాల్ వీళ్ళంతా వ్యతిరేకిస్తూ వచ్చారు. అవును. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అసదుద్దీన్ ఓవైసీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. లైక్ మమతా బెనర్జీ ఆర్ ఎంకే స్టాలిన్ ఆర్ పినరాయి విజయన్ వాళ్ళలాగా. సో అది పక్కన పెడితే, సో వాళ్ళు చెప్పేది ఇది ఒకటి, ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ పని చేశారు. అది కాకుండా మొన్న ఎన్నికల బాండ్స్ కూడా ఒకటి అవుతుంది. అందులో ఏంటి, ఎస్బీఐ వాళ్ళని మేము జూన్లో ఎప్పుడో చెప్తాము వివరాలంటే కాదు కూడదని చెప్పి అడిగితే నిన్న సాయంత్రం సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేయటం అనేది దీనివల్ల బీజేపీకి కొంత సమస్య ఉన్నది. సమస్య అంటే ఎక్కువ డబ్బు బీజేపీకి వచ్చింది కాబట్టి రేపు ఈ లిస్ట్ అంతా బయటకు వస్తుంది 15వ తేదీన. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశించింది సుప్రీంకోర్టు, మీరు ఆ లిస్టును ప్రకటించండి అని. సో 15వ తేదీన ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించినప్పుడు బీజేపీకి ఎక్కువ డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు ఎవరు ఇచ్చారు, ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్నది ఎవరు, బీజేపీ. ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళకి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చారు, ఇట్లాంటివన్నీ బయటపడతాయి. కాబట్టి అది కొంత ఇబ్బంది కాబట్టి దాని నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి అప్పటికప్పుడు కావాలని దీన్ని నోటిఫై చేశారు అనేది ఇంకో విమర్శ. రైట్. ఇది క్లియర్గా సిఏఏ అంటే ఏంటి, ఇది ఎవరికి ప్రయోజనం ఎవరికి కాదు అనే విషయంలో ఓ క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు క్లియర్గా. కానీ చెప్పాలి ఇక్కడ ఒక్క పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇది ముస్లింల పట్ల వివక్ష చూపుతోంది, అందువల్ల దేశంలో ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళ పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు పంపిస్తారు దేశం నుంచి అని ఒక
ఒక తప్పుడు ప్రచారం ఒకటి జరుగుతుంది. అది అబద్ధం. ఇది దేశంలో ఉన్న పౌరులు ఎవరికీ సంబంధం లేదండి. ఇంతకుముందు నేను చెప్పాను. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అసలు దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదది ఎవరికీ. ఓకే. మన ఆల్రెడీ ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో దేంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధం లేదు దీనితోటి, ఈ చట్టంతో. ఇది ఓన్లీ ఆ 3 దేశాల నుంచి ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళ కోసం అంతే. అంటే వాళ్ళకి ఆధారు, ఓటర్ ఐడి ఇవన్నీ ఏమి ఉండవా? శరణార్థులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆధారు, ఓటర్ ఐడి ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు కదా మీరు. అది కాదు, అసలు ఈ దేశ పౌరులకు సంబంధం లేదండి దాంతోటి. రైట్. అంటే టెక్నికల్గా ఈ దేశ పౌరులకి ఏం సంబంధం లేదు. అనేక చట్టాలు అదొకటి, వీళ్ళకేం సంబంధం లేదు దాంతోటి. అది దట్ ఈస్ ఓన్లీ ఎయిమ్డ్ ఎట్ దీస్ 3 కంట్రీస్ అన్నమాట. ఆ 3 దేశాలకి నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధం అంతే. అది శరణార్థులుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధం. ఈ దేశంలో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో 140 కోట్ల మంది, వాళ్ళకేమీ సంబంధం లేదు దీంతో. ఈవెన్ ముస్లింలకు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి. రైట్. అయితే దీన్ని చూపిస్తూనే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఇలాంటి ఒక దీన్ని తీసుకొచ్చింది కాబట్టి, ఇప్పుడు జనసేన, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి మైనారిటీలు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుందేమో కదా అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఇక ఆ చర్చకు అవకాశమే లేదేమో కాస్త దీన్ని పరిశీలిస్తే. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చేసే విమర్శలు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అందులో లేనివి కూడా చెప్తుంటారు. ఉన్న విషయం ఇది. ముస్లింలు కూడా ఇందులో చేరిస్తే బాగుండేది అనే అభిప్రాయం కొంతమందికి ఉంటే ఉండొచ్చు. కానీ ఇదేదో ముస్లింలని పూర్తిగా వ్యతిరేకించడం కోసం చేసింది, దీనివల్ల ముస్లింలకు ఇమీడియట్గా ఏదో నష్టం జరుగుతుంది అనేది మాత్రం అబద్ధం. ఆ విషయం నేను అనుకుంటాను చాలా మందికి తెలుసు. రైట్ సార్. థ్యాంక్ యూ.